ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడని డైలాగ్ ఉంది. ఇప్పుడు అదే ఎవరు కొడితే జగన్కి షాక్ తగులుతుందో ఆయనే చంద్రబాబు అని మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అష్టదిగ్బంధనం చేసేసాడు జగన్మోహన్ రెడ్డికి. రోజు కూడా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకుడు ఏ అమ్మాయితో పడుకున్నాడు, లేకపోతే ఎవరికి బట్టలెప్ప తీసి ఫోటోలు పెట్టుకున్నాడు, ఇదే వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి. పత్రికలు టీవీల్లో అదే చర్చ నడుస్తూ ఉంటుంది. ఈ సందర్భంలో సైలెంట్గా పాలసీలు, మద్యం పాలసీ దాని మీద పెద్ద ప్రచారం జరగనివ్వకుండా చూసుకోవడం, అంటే జగన్కి వాస్తవంగా మద్యం ఏంటి ఇట్లా చేస్తావు అని ఉద్యమించాలి, లేదా ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఇచ్చేస్తున్నారు ఏంటిది అని ఉద్యమించాలి, లేదంటే కనుక ఇలాంటి అంటే పీపీపీ కింద రోడ్లు ఇస్తారు ఏంటిది అని ఉద్యమాలు చేయాలి. ఆ ఉద్యమాలు చేయడానికి ఏదన్నా రెడీ అయితే ఓ పక్కన తన చెల్లెలతో షాక్ ఇప్పిస్తుంటారు, చెల్లెలతో స్ట్రోక్లు ఇప్పిస్తుంటారు, డైలాగులు ఇప్పిస్తుంటారు. రెండో పక్కన వచ్చేటప్పటికి ఈ అంశాలను హైలైట్ చేస్తేనే దీని మీదనే చర్చించుకోవడం.